నాకు డౌట్ ఏంటంటే నేను నా మిత్రుడు ఉన్నాను సార్. ఆ, మా మిత్రుడు వాళ్ళ సొంత ఊరికి గొప్ప కోసం తీసుకెళ్ళాడు సార్. మీ మిత్రులు వాళ్ళ సొంత ఊరికి నన్ను తీసుకెళ్ళాడు. ఓకే. తీసుకెళ్తే అక్కడ కొంచెం జనాలకి వైల్డ్ గా ఉంటారు మనుషులు, ఆ, ఎవరికి ఎప్పుడు ఎలా మూడ్ చేంజ్ అవుతుందో తెలియదని చెప్పాడు. ఆ, సరే అన్నారు. ఆ, వెళ్ళాక అతని మీద ఎప్పటి నుంచో కక్ష కట్టిన వాళ్ళు అతనికి గొడ్డలెత్తి కొట్టి 20 అడుగుల ఎత్తులో మేకలేసి కొట్టి అతన్ని పెట్టినప్పుడు నేను కూడా భయపడతాను కదా, ఆ, నన్ను ఎవరు రక్షిస్తారని నేను అనుకుంటాను. కానీ ఆ. అతను నన్ను రక్షిస్తాడు అని నేను అనుకున్నానంటే నా అంత ఎర్రి పప్ప. కదండి. సార్ మీరు కొంచెం గట్టిగా మాట్లాడరు? గట్టిగానే మాట్లాడతాను. ప్లీజ్ సార్, చాలా మంచి పోలిక, చాలా బాగుంది సార్, అద్భుతం సార్. అదే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చెప్తే ఎలా ఉంటుందని నా ఉద్దేశం. ఏ కత్తిలా ఉంటుంది సార్. వాళ్ళ సొంత ఊళ్ళోనే మేకలు వేసుకుంటే 20 అడుగులు ఎత్తున నిలబెట్టారు గొడ్డలెత్తి. అతను నన్ను రక్షిస్తాడు అని నేను అనుకున్నానంటే నా శక్తి తెలివితో మంచి పని ఉంటాను. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా సార్. అది ఇంకొక సిచ్యువేషన్ అండి. నేను నా ఫ్రెండ్ ఉన్నామండి, ఆయన వాళ్ళ ఊరికి తీసుకెళ్ళాడు. ఇంకొక ఆయన ఊళ్ళో వాళ్ళ అన్నయ్య గారు లేకపోతే వాళ్ళ నాన్నగారు అతను ధనుర్బాణాలు ధరించి నన్ను ఎవడైనా నా దగ్గర జోలికి రాకుండా ఆ ఊళ్ళో అతని పేరు చెప్తే నాకు రెడ్ కార్పెట్ వెల్కమ్ అండి. అద్భుతంగా తీసుకెళ్లి అతని పక్కనే కూర్చోబెట్టి నన్ను గౌరవించాను. ఇప్పుడు నేను ఏ అనే ఫ్రెండ్ నమ్ముకోవాలా, బి అనే ఫ్రెండ్ నమ్ముకోవాలండి? బుద్ధున్నోళ్ళు అయితే రాముడి వైపు ఉంటారు, బుద్ధిహీనులు అయితే ఎండిపోయిన శవం వైపు ఉంటారు. అదేనండి నా ఇప్పుడు అనుమానం. నేను ఒక వ్యక్తిని కూడా అదే అడిగాను. అతని పేరు సమర్పణరావు అన్నమాట. ఏంటి సమర్పణరావు? సమర్పించేసుకుంటూ ఉంటాడు అందరికి, మరి ఏంటో తెలియదు. అదేదో సినిమాలో చూడండి, సమర్పించేసుకుంటా అంటుంటది. అలాగా ఈయన సమర్పణరావు అనమాట. మొత్తం అంటే ఈయనకి ఈ ప్రశ్న అడుగుదామని అనుకున్నాను. అడిగేయండి సార్, అడగండి సార్. అడుగుతాను సార్. ధైర్యం వచ్చింది సార్. చాలా మందికి క్రియేటివిటీ కూడా పెరిగిపోయిందండి మీ వల్ల. చాలా ఎదిగాను. పోన్లేదు సార్ గురుగారు. నేను ఇప్పుడు అదేదో సినిమాలో దాసనారాయణ చెప్తాడు, అడగండోయ్ అంటాడే, నేనేమంటా కడగండోయ్. అవునండి, రెండు చేయాలండి. అందుకే వచ్చాను సార్. రెండు చేయాలి గురుగారు. బాగుంటుంది, అందుకే పంపిస్తుంటాడు కొందరు. సార్ ఇప్పుడు బాదులో ఉన్నాను సార్. ఎక్కడండి? హైదరాబాద్. హైదరాబాద్ సార్. సార్ ఇంకెన్నాళ్ళు హైదరాబాద్ అండి? భాగ్యనగర్ లో ఉన్నారు మీరు. సార్ 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 చాలా సంతోషం సార్. అంటే రెండు బాధలు ఉన్నాయి కదండి, సికింద్రాబాద్, హైదరాబాద్ అంటే ఒకటి. అవును సార్. సార్ అందుకేనండి చాలా సంతోషం. ఇంకోటి ఏంటంటే మా చెల్లి వాళ్ళ పాప కూడా యాక్చువల్ గా మీ దగ్గర మీరు చెప్పినటువంటి శ్లోకం చెప్పిందండి. అక్కడ హైదరాబాద్ లోనే బోరబండ దగ్గర మీరు ఒకసారి సమావేశానికి వెళ్ళినప్పుడు మేము ఇప్పుడు అక్కడే ఉన్నాం కూడా. చెప్పి అని చెప్పేశ్వరాజు అని చెప్పి చిన్న పాప. ఏం పేరు? మా చెల్లి వాళ్ళ కూతురు. అది ఏం పేరు? దాని బంగారు పేరు చెప్పేశ్వరాజ్గా. నా మేనగోడలేనండి. అచ్చా, వెరీ హ్యాపీ. నేనేం శ్లోకం చెప్పానా? తను చెప్పిందా? పిల్ల చేత. అవునా? పిల్లలు ఒళ్ళో కూర్చోబెట్టుకుని శ్లోకం చెప్పమని భగవద్గీత శ్లోకం చెప్తే మీరు చెప్పినట్టు పర్ఫెక్ట్ గా చెప్పింది. బంగారు తల్లి చాలా హ్యాపీ అయ్యారు. ఖచ్చితంగా సార్, మేము కూడా చాలా హ్యాపీ సార్. చాలా ఆనందం సార్. ఇలాంటి వాళ్ళ చేత శ్లోకం చెప్పించుకుంది అంటే నాకు మంచి భవిష్యత్తు ఉందని నేను అనుకున్నాను. చదువు కూడా బాగానే చదువుతున్నది, చిన్న పిల్ల. సార్ ఎన్నాళ్ళు అయింది అంటే? ఎక్కడ? బహుశా నేను అవునా? 6 నెలల క్రితమే. ఎవరో వచ్చారు, బహుశా మా బాలభాస్కర్ ఇంట్లో అని అనుకుంటూ ఉన్నాను. చూస్తే గుర్తుపట్టేస్తాను. ఇక్కడ హనుమత్ ప్రసాద్ గారు కూడా నాకు బెస్ట్ ఫ్రెండ్ అండి, విశాఖపట్నంలో. వారు బాగా మాకు కావాల్సిన వారు. మేము అక్కడున్నా కలుస్తూ ఉంటాం. మీరు వైజాగ్ ఎప్పుడు వస్తున్నారని వచ్చే అవకాశం? రేపు 24 కలుస్తున్నాం మనం. చాలా సంతోషం అండి సార్. ప్రభు నాకు ఆల్రెడీ చెప్పారు 24వ తారీఖు మీరు రండి అని చెప్పి గురుద్వారా దగ్గర ప్రభు మంది. సార్ మూర్తి గారు కలుద్దాం సార్ 24 సాయంత్రం. హరే కృష్ణ. హరే కృష్ణ. జై శ్రీరామ్. జై శ్రీరామ్.